హైదరాబాద్ మల్లాపూర్ 5వ డివిజన్లోని బ్రహ్మాపురి కాలనీలో గత 10 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో పలుమార్లు అధికారులకు స్థానిక కార్పొరేట్కు ఫిర్యాదు చేసినా కాలం వెళ్లదీసుకుంటూ డ్రైనేజీ పనులు చేపట్టడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టిందని బ్రహ్మాపురి కాలనీ అధ్యక్షుడు చారి విలేకరుల సమావేశంలో తెలిపారు. అండర్ గ్రౌండ్లో తూతూ మంత్రంగా మరమ్మతులను చేపట్టి అదనంగా 30 మీటర్ల ఎక్కువ వేశామని, కాలువ వాసులు దగ్గరుండి 25,000 రూపాయలు కూడా తీసుకుని పనులు పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. వెంటనే పనులను పూర్తి చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాలనీ వాసులు రోడ్డుపై ధర్నా చేపడతామన్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిలు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని డ్రైనేజీ పనులను పూర్తి చేసి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మల్లాపూర్ కార్పొరేషన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ ఏసీలు ఆయన ప్యాచ్ వరకు మర్చిపోయారు. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్టు కాలనీ కార్పొరేటర్ కూడా 5th డివిజన్ కార్పొరేటర్ కూడా మా కాలనీలోనే ఉంటారు. అయినప్పటికీ మా కాలనీ అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. ఇంకా పైకెళ్ళి ఈ ప్యాచ్ వర్క్ సంబంధించిన డబ్బులు కూడా ఆయన దండుకుండానే మాకు సమాచారం ఉంది. దీని విషయమై మేము పన్నాల దేవేంద్ర రెడ్డి గారిని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన అందుబాటులో లేడు, ఫోన్ కూడా తీయడం లేదు. తక్షణమే కార్పొరేటర్ మరియు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావాలి. 200 మీటర్లు మా లేన్ వరకు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వర్క్ను చేసి తర్వాత ఏ మాత్రం పట్టించుకోకుండా ప్యాచ్ వర్క్ లేకుండా రోడ్డు నిర్మాణం చేయకుండా జంక్షన్లు కలపకుండా వదిలేసి వెళ్ళిపోయిండు కాంట్రాక్టరు. ఇదేంటని నిలదీయగా అదనంగా ఒక 30 మీటర్లు ఎక్కువ పెట్టినంటే ఆ 30 మీటర్లకు కూడా అదనంగా మేము కాలనీ తరఫు నుంచి 25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ప్యాచ్ వర్క్ వేయకుండా ప్రతిరోజు జంక్షన్లను కూడా కలపకుండా ఉండడం వల్ల డ్రైనేజ్ ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నది. నిలదీస్తే ఎన్నిసార్లు అధికారులు నిలదీసినా వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప సమస్య మాత్రం సాల్వ్ కావట్లేదు. కాబట్టి స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని సమస్య మీద పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల మీరు సమస్య పరిష్కరించినట్లయితే కాలనీవాసులందరూ ఏకమై ఏమో చూస్తలేడు, పట్టించుకోవట్లేరు. ఓట్లప్పుడు మటుకు వస్తారు, దండాలు పెడతారు, అయ్యమ్మ అంటారు. ఆ తర్వాత మళ్ళీ ముఖం చూపారు, రారు, ఏం చెప్పినా పట్టించుకోరు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం డ్రైనేజ్ గురించి. మాకు వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్నది, మాకు బోర్ వాటర్ కూడా లేదు, మంజల వాటర్ అవే తాగుతున్నాము. మాకు జ్వరాలతో దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. మంజూరులో కలుస్తున్నాయి వాటర్. డ్రైనేజ్ వాటర్ కూడా మా సంపులో కలుస్తుంది. డ్రైనేజ్ వాటర్ కూడా మా సంపులో కలుస్తుంది. అవి